హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చాలా క్విక్గా ఎంతో సింపుల్గా తయారయ్యే కోడిగుడ్డు తెల్లగడ్డ కారం. అందరికీ నచ్చేట్టుగా చాలా రుచిగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ల కారం, 15 తెల్లగడ్డపాయలు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకొని తీసి పక్కనుంచి, ఇప్పుడు బాండల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని, నూనె హీట్ అయ్యాక 6 కోడిగుడ్లు వేసి ఈ విధంగా నెమ్మదిగా బ్రేక్ చేసి లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుంటే రెండు పక్కల బాగా ఉడికి తినేందుకు చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి కోడిగుడ్డును మరో పక్కకు తిప్పి మీడియం సైజ్ ముక్కలుగా మాత్రమే బ్రేక్ చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేస్తే క్రిస్పీగా అయిపోయి తినేటప్పుడు రుచి ఉండదు. అందుకే మీడియం సైజ్ ముక్కలుగా మాత్రమే బ్రేక్ చేసి తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అందులోనే మరో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, ఓ ఎండుమిర్చి, ఓ రెమ్మ కరివేపాకు వేసి వేపుకొని ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ ముక్కలు వేసి ఎర్రగడ్డ మెత్తపడేంత వరకు వేపుకొని, ఎర్రగడ్డ వేగాక అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసి ఓ నిమిషం పాటు కలిసే విధంగా బాగా వేపుకొని, ముందుగా మిక్సీ పట్టుకున్న తెల్లగడ్డ కారం, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి దింపేసుకుంటే మన కోడిగుడ్డు తెల్లగడ్డ కారం రెడీ. ఇంతేనండి, ఎంతో సింపుల్ అండ్ క్విక్ కోడిగుడ్డు తెల్లగడ్డ కారం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.